నమస్తే. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందని కూడా ఈరోజు సిట్ సంబంధించి విచారణకైతే హాజరు కావడం జరిగింది. సో మరి ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కార్యకర్తలు ఇక్కడికైతే వచ్చారు. సో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా అయితే మారుతూ ఉంది. మరి మాట్లాడదాం. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ గీతారెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది దాదాపుగా కొన్ని నెలల నుండి చర్చనీయాంశంగా మారుతూ ఉంది. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రధానంగా చేసిందంటూ ఆరోపిస్తా ఉన్నారు. సో ఏంటి ఈరోజు బండి సంజయ్ గారు కూడా విచారణకు వెళ్ళింది. ఏం చెప్తారు అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి? నిజంగా ఈరోజు చరిత్రలో రాయాల్సిన రోజు అండి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని జీవితాలే నాశనమైనాయి. మనము కళ్ళతో చూసినాము ఈ మధ్యలో. భార్యాభర్తల మధ్య గొడవలు, పర్సనల్ విషయం ఏదైనా సరే ఎవ్వరు కూడా దూరాల్సిన అవసరం ఉండదు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇంకా చట్టబద్ధంగా విరుద్ధం. అలాంటి ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఇన్ని రోజుల నుంచి కూడా ఏ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేకపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ అందులో ఈరోజు బండి సంజయ్ గారు ధైర్యంగా ముందుకు వచ్చి సిట్ విచారణకు హాజరవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం. వారు లోపలికి వెళ్ళారు. సిట్ విచారణలో ఏమేమి విషయాలు వెల్లడైతాయో మనం త్వరలోనే తెలుసుకుంటాం. అంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని మీరు అంటా ఉన్నారు, కానీ కేవలం మాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఎలాంటి చర్చలకైనా సిద్ధమంటూ కూడా గత ప్రభుత్వం సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఇంకా కొన్ని గంటల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది మన ముందు అందరి ముందు వచ్చేస్తుంది. ఎవరు అనకపోయినా అది బయట పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ వేచి చూడాలి ఏదైతే జరుగుతుందో. ఎవరైనా సరే చట్టం ముందు ఎవరైనా శిక్షించాల్సిందే. కాబట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని మేమైతే కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే బాధ్యులున్నో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే దీనిపై ప్రొసీజర్ కొనసాగిస్తా ఉంటారా? చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇంతకుముందు చూసాము లిక్కర్ స్కామ్లో కానీ దేనిలో కానీ జరగలేదా? అలాగే ఫోన్ ట్యాపింగ్లో కూడా జరుగుతుంది. ఎవరైనా చట్టం ముందు అందరూ ఒకటే కాబట్టి నిందితులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడి తీరుతుంది. సో అంటే ప్రధానంగా రాష్ట్రంలో బీసీ కులగణన గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది. సో నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రితో సహా అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తూ బీజేపీ బీసీల వ్యతిరేకత పార్టీ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? బీసీలకు నరేంద్ర మోడీ గారు 27% ఆల్రెడీ ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమి ఇచ్చిండ్రు? 42% అని చెప్పి అందులో 10% ముస్లిమ్స్కి, మైనార్టీలకు ఇచ్చింది. అంటే ఒక 5% వీళ్ళు ఇచ్చింది బీసీలకు. బీసీల మీద ప్రేమ ఉందా వీళ్ళకి? మళ్ళీ మాట్లాడుతున్నారు. అన్నీ తెలుసుకొనే వచ్చాము. 42% అంటే ఏదో ఇక ముందు ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాగే అడ్డగోలు అబద్ధాలు చెప్పి 6 గ్యారెంటీలని గద్దెనెక్కి కూర్చురు కదా. ఇంకా అబద్ధాలు ఆడితే జనాలు నమ్మే పరిస్థితులు ఉన్నారేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఎగిరేది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాని. అంటే ముస్లింల పేర్లు చెప్పి బీసీ కులగణనకి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ముస్లింల పేరు చెప్పి బీసీ కులగణనని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ అంటూ మాట్లాడుతాం. బీసీ కులగణన ఇస్తే 42% ఇవ్వండి. మీకు చేతనైతే 42% మొత్తం ఇవ్వండి బీసీలకి. అందులో మైనార్టీల కింద ఇవ్వడం ఎందుకు? వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి. మీకు ప్రేమ ఉంటే సపరేట్గా ఇవ్వండి. ఆల్రెడీ 27% కేంద్రం నుంచి వస్తుంది. మోదీ గారు ఇచ్చిండ్రు కదా. మళ్ళీ మీరు ఇచ్చింది ఏంది అంటున్నా నేను. 5% అని అడుగుతున్నాం మేము. కొంచెమన్నా బుద్ధి ఉండి చేయాలి ఏదైనా చేసినప్పుడు. కాబట్టి 42% ఇవ్వాలనుకుంటే 42% ఇవ్వండి. ఎప్పుడైనా సరే మన భారతీయ జనతా పార్టీలో బీసీ ప్రధానమంత్రి ఉన్నారు, బీసీ మంత్రులు ఉన్నారు. బీసీల పట్ల ఒక్క బీసీనే కాదు, పేదల రాజ్యం రావాలనేది మోదీ గారి కళ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో గడప లోపనే కులం ఉంటుంది, గడప దాటితే హిందువులం అనేది ఒకటి నినాదం ఉంటుంది. అందరూ ఒకటే సమానం అనేది ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అందరూ సమానమే. బీసీ, ఓసీ, ఎస్టీ, ఎస్సీ ఏ కులాలు ఉండవండి భారతీయ జనతా పార్టీలో. అందరూ సమానం, అందరం హిందువులం. అది భారతీయ జనతా పార్టీ గొప్పదనం. అంటే ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తున్నారు? అంటే నార్మల్గా అసలు ఈ కరెక్ట్ అంటారే ఫోన్ ట్యాపింగ్ చేసే అంశం అనేది నార్మల్ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా అవుతుందని కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. ఏంది అసలు దీని గురించి ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ అనేది మరి ఏ స్వలాభం కోసం చేసిండ్రో, ఎందుకోసం చేసిండ్రో మనం ఈ మధ్య వార్తలలో చూస్తున్నాం, కల్లారా చూస్తున్నాం. కొంతమంది విడిపోయిన సంఘటనలు కూడా చూసినాం. మళ్ళీ వాళ్ళ మంత్రులే బయటపెట్టిన సందర్భాలు కూడా చూసినాం మనం ఈ మధ్యలో. కాబట్టి అది ఏదైనా సరే విచారణకు రావాలి. ఈరోజు బండి సంజయ్ గారు మనకు విచారణకు హాజరవడం నిజంగా భారతీయ జనతా పార్టీలో మేమున్నది గర్వపడుతూ బండి సంజయ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ముందు కూడా. కాబట్టి ఎలాంటి శిక్షలైన నిందితులకు శిక్ష కంపల్సరీ పడాలి, పడుతుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.